రాజేంద్రనగర్ ఆర్డీఓ ఆధ్వర్యంలో మూసీ సుందరీకరణపై జరిగిన అభిప్రాయ సేకరణ సభలో రసాభాస నెలకొంది. అధికారులు క్లారిటీ ఇవ్వటం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ సరోవర్ కోసమా, మూసీ బ్యూటిఫికేషన్ కోసమా స్పష్టం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కష్టపడి సంపాదించుకున్న ఇళ్లను ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. బాధితులంతా ఆర్డీఓ వద్దకు దూసుకెళ్లడంతో పోలీసులు మోహరించారు. అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఆర్డీఓ గారు గ్రామ సభ ఉందని చెప్పేసి 2 days బ్యాక్ అంటే సాటర్డే 3ంటికి మధ్యాహ్నం 3ంటికి మాకు అందించారండి. సోమవారం కల్లా 11ంటికల్లా అటెండ్ అవ్వమన్నారు. సర్లే గ్రామ సభ కదా 1-to-1 డిస్కషన్ జరుగుతుంది, మనం అడిగేదానికి జవాబు చెప్తారు, అసలు ఏంటి అన్నది మేము ఆశపడి వచ్చాం. జాబ్ మానుకుని వాళ్ళు వచ్చాం. వచ్చేసరికి ఏముందంటే మేము ఏమైనా ప్రశ్నలు అడుగుతుంటే రిటర్న్గా ఇవ్వండి, మేము సమాధానం చెప్తామన్నారు. మేము రిటర్న్గా ఇచ్చేసాం. చాలా నోటిఫికేషన్ ఒక 500 వరకు అబ్జెక్షన్స్ ఇచ్చాం. దానికి ఇప్పుడు వరకు మాకు రిటర్న్గా ఏమి రాలేదు. మరి ఇప్పుడు వచ్చేసరికి ఏ ప్రశ్న అడిగినా కూడా రిటర్న్గా ఇవ్వండి అనేసరికి అక్కడ మా వాళ్ళు కొంతమంది కూడా చాలా అడిగారు ఆర్డీఓ. మరి ఎందుకు పిలిచారు గ్రామ సభ అంటే ఏంటి? మెయిన్ మోటో గ్రామ సభ అంటే ఏంటి? మేము అడిగేదానికి మీరు సమాధానం చెప్పాలి. అది గ్రామ సభ. ఇది ల్యాండ్ ఎక్వేషన్, ఇదేమైనా చిన్నపిల్లల ఆటలు కాదు కదా. ఇది ల్యాండ్ ఎక్వేషన్, లక్షల కోట్లతో మూడుకున్నది. ఇది ఆల్రెడీ రిటర్న్గా ఇవ్వమన్నారండి. మేము రిటర్న్గా డాక్యుమెంట్ ఇచ్చాము. మీకు అవసరం అయితే మీడియాకి కావాల్సిన ఏ పాయింట్స్ మేము పొందుపరిచాము అన్నీ కూడా ఉంటాయి. మేము ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. స్టాంప్ వేయలేదు, కానీ మరి స్టాంప్ లేదంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు వేయొద్దన్నారు ఏమో తెలియదు, కానీ స్టాంప్ కూడా వేయట్లేదు. మేమంతా కూడా డేటా అంతా తీసుకున్నాము. ఇదంతా మేము లీగల్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. మేము మా సైడ్ నుంచి అయితే ఎవ్రీథింగ్ ఈజ్ క్లారిటీ. మాకు గవర్నమెంట్ మీద మాకు ఇచ్చే దాని మీద ఏది నమ్మకం లేదు. మేము తగిన చర్యలు మేము ముందు చెప్తాం. ఏదో చెప్తాడు సీఎంకి, అసలు ఏం చెప్పాలి ఏం లేదు అది కూడా క్లారిటీ లేదు. హీ డజంట్ నో వాట్ టు టాక్ అండ్ వాట్ నాట్ టు టాక్. హీ షుడ్ లెర్న్ ద థింగ్స్. బీయింగ్ ఇన్ సచ్ ఎ పొజిషన్, హౌ కెన్ యూ యూజ్ జీరో వాల్యూ? ఇట్ ఈస్ నాట్ ఎ జీరో వాల్యూ. హౌ కెన్ if he is stopping by us and he doesn't think this is zero value, right? We are legally saying we are paying the property tax, we are doing everything. So how come it is zero value? If he says nothing will happen. Maha ante 2.5 years ఉంటాడు.